హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనము సర్వపిండి తయారీ విధానం చూద్దాం. ఫస్ట్ పిండి వేసుకోవాలి, బియ్య పిండి. త్రీ కప్స్. ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి, కట్ చేసి పెట్టుకోవాలి. ఎంత ఆనియన్స్ వేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది. నేను బాగా వేసుకుంటున్నా. ఆనియన్స్ వేసుకోవాలి. ఇప్పుడు నువ్వులు వేసుకోవాలి. జీలకర్ర, కొంచెం ఓమ, సోడా వేసుకోవాలి. తీసుకున్నా. సాల్ట్ రుచికి తగినంత. కారం, మీరు ఎంత తింటారో అంత వేసుకోరు. కారం, శనగపప్పు నానబెట్టుకోవాలి. కొంచెం పిండి వేడి ఇలా కలుపుకోవాలి. మొత్తం మిక్సీ చేసిన తర్వాత కొన్ని కొన్ని నీళ్ళు పోసుకుంటా కలపాలి. మొత్తం మిక్స్ చేసి ఇట్లా అయిన తర్వాత ఇక సర్వపిండి పెట్టుకొని స్టార్ట్ చేయాలి. ఓకేనా? చూడండి, పెడతా. ఇప్పుడు ఇక ఆయిల్ వేసుకోవాలి. ఇట్లా బోగన్లో ఇలా వేసుకోవాలి, ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి ముట్టియాలి. ఇక ఉడుకుతుంది. ముట్టించిన, మూత పెట్టిన. ఇప్పుడు ఇంకొక గిన్నెలో పెట్టుకోవాలి. చూడండి, ఇట్లా కాలిన తర్వాత ఇట్లా మెల్లమెల్లగా తీసుకోవాలి. 2 సైడ్ కాసుకున్న బాగానే ఉంటుంది. ఇట్లా కాసుకుంటే కొంచెం క్రంచీగా టేస్టీగా ఉంటుంది అన్నమాట. చూడండి, సర్వపిండి టేస్టీ క్రంచీ. ఇది ఫ్రంట్, ఇది బ్యాక్ అన్నమాట. సర్వపిండి అయిపోయింది. ట్రై చేయండి, టేస్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది, ట్రై చేయండి.